ఆయుర్వేద శాస్త్రంలో తిప్పతీగ చూర్ణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? అసలు తిప్పతీగ చూర్ణం ఏ ఏ వ్యాధులకు చికిత్సగా ఉపయోగిస్తారు? తిప్పతీగ చూర్ణం వల్ల ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు మనతో ఉన్నారు. బాలకిషన్ గారితో మాట్లాడదాం. బాలకిషన్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆయుర్వేద శాస్త్రంలో తిప్పతీగ చూర్ణానికి చాలా ప్రాధాన్యత ఉంది. తిప్పతీగ చూర్ణాన్ని ఏ ఏ వ్యాధులకు చికిత్సగా వాడతారు? తిప్పతీగ చూర్ణం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సార్? తిప్పతీగ అనే దానికి మరొక మాట ఉంది, ఏంటంటే సంజీవిని అంటారు దాన్ని. ఓకే. సంజీవిని మూలక సంజీవిని అని మూర్ఛ రోగాలలో పనిచేస్తుంది ఫస్ట్. అప్పుడు అది చెప్పడానికి రామాయణ కాలం నాటికి వెళ్ళాలి ఒకసారి మనం. రామరావణ యుద్ధం జరుగుతున్న దశలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అవును, మూర్ఛ వెళ్తాడు, చనిపోతాడు. ఇంకాసేపట్లో ఇంకేం చేయలేం. పర్టికులర్గా వింధ్యా పర్వతాలకు వెళ్ళి ఈ మొక్క తీసుకురా అని చెప్పేసేస్తాడు. హనుమాన్ వెళ్తాడు, తీసుకొని వస్తాడు. వాస్తవానికి అదేంటి మనకు అందులో ఏం చెప్పాడు, తీసుకొస్తాడు. సంజీవిని మూలక అని చెప్తాడు. సంజీవిని అంటే ఇదే. ఓకే. తిప్పతీగని. తిప్పతీగ సంజీవిని అంటే తిప్పతీగ. ఎస్, సంజీవిని అని ఇంకో పేరు దీనికి. ఓకే. అందువల్ల తీసుకొస్తాడు. మృత సంజీవని, అమృత సంజీవని అని చెప్పేసి అంటాం. అది తీసుకొచ్చేసి దాని పసరు పిండి ఏదో వాసన ఏదో చూపిస్తుంది సినిమాలో, అది మనకు డిఫరెంట్. కానీ ఇక్కడ ప్రశస్తంగా మనకు శాస్త్రీయంగా కూడా మూర్ఛ రోగులకు బాగా పనిచేస్తుంది, అండ్ ఆస్తమా రోగులకు బాగా పనిచేస్తుంది, అండ్ డిబిలిటీ ఏదైతే జనరల్ డిబిలిటీ తగ్గుతుంది వాటికి పనిచేస్తుంది. నిస్సత్వం నుంచి పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ ఈ గర్భిణీ స్త్రీలు ప్రసవానంతరం వాడేటటువంటి మందుల్లో తిప్పతీగ చూర్ణం కలుస్తుంది. తిప్పసత్తు అంటాం దాన్ని. వాస్తవానికి రెడీ దొరుకుతుంది మార్కెట్లో. తిప్పసత్తు తీసుకొచ్చి ఒక 1-2 months వాడిపిస్తాం ప్రసవానంతరం గర్భిణీ స్త్రీలకు. ఎందుకంటే దానివల్ల వచ్చేటటువంటి ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అన్నింటినీ తీసేస్తుంది. సింగిల్ డ్రగ్ మొత్తం ఇది వస్తుంది. వాళ్ళకి ఏంటంటే స్తన్యం అంటే మామూలుగా పాలు ఎక్కువ పడతాయి పిల్లలకి. అలాగే దాంతోపాటుగా ఇతరత్ర లక్షణాలు ఏవీ లేకుండా ఆకలి బాగా పుట్టడం, నీరసం తగ్గడం, ఇలాంటివి, రక్తం బాగా పుట్టడం, పాలిస్తుంటారు కనుక అదనపు శక్తి కావాలి, ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి గర్భిణీ స్త్రీలకి. అవన్నీ కూడా తిప్పసత్తు వల్ల ఒనగూరుతాయి అన్నమాట. సింగిల్ డ్రగ్ ఓన్లీ అదొకటి సరిపోద్ది వాళ్ళకి. గర్భిణీ స్త్రీలకు చాలా ప్రాముఖ్యంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మధుమేహం కోసం అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు తయారు చేస్తున్నటువంటి మందుల్లో ఈ తిప్పతీగ చూర్ణం కలుపుతాం. తిప్పతీగ మీన్స్ కాండం అంతే. లీవ్స్ కూడా ఒక్కోసారి ఏంటంటే సంజీవిని ఆకు ఉంది కదా, ఆకు ఎండిస్తారు, నీడకి ఎండించి చూర్ణం ఎక్స్ట్రాక్ట్ తయారు చేసేసి దాని నుంచి మళ్ళీ చూర్ణం తయారు చేస్తాం. ఆ చూర్ణాన్ని డైరెక్ట్ తయారు చేసి గోళీల రూపంలో వస్తుంది, లేదా డైరెక్ట్ చూర్ణం వస్తుంది. అలాంటిదంతా ఇందాక చెప్పుకున్నట్టు మూర్ఛ రోగులకి బాగా పనిచేస్తుంది. ఓకే. బాలకృష్ణ గారు, అదే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ తిప్పతీగ చూర్ణం అనేది బాగా పనిచేస్తుంది అన్నారు. అసలు ఎలా ఉపయోగించాలి ఈ తిప్పతీగ చూర్ణాన్ని వాళ్ళు? తిప్పతీగ ఆకు ఏంటంటే బాగా పనిచేస్తుందని అపోహలకి లోనే తిప్పతీగ ఆకు తింటున్నారు చాలామంది. కానీ అది తినకూడదు. షుగర్ తగ్గుతుంది అది తింటే అని చెప్పేసి ఒక నమ్మిక. పనిచేస్తుంది, అది ఇందాక చెప్పినట్టు వాటిని ప్రాసెస్ చేస్తాం. తిప్పతీగ ఆకు లీవ్స్ ఉంటాయి. లీవ్స్ని బాగా ఎండిస్తాను, నీడకు బాగా ఎండించేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ తయారు చేసేసి, అంటే దాదాపుగా కషాయంలాగా తయారు చేసేసి దాన్ని డివాపరేట్ చేశాక పౌడర్ వస్తుంది మళ్ళీ అందులో చివరిలో. ఆ పౌడర్ మందులోకి వాడతాం. మధుమేహ వ్యాధికి తయారు చేస్తున్న మందులలో వాడతాం. సింగిల్ హర్బ్ ట్రీట్ అంటాం. ఓన్లీ సంజీవని మూలక అదేదైతే తిప్పతీగ ఉందో, తిప్పతీగ మాత్రమే షుగర్ పేషెంట్స్కి పనిచేయదు. ఓకే. ఇట్ ఈస్ ఇంపార్టెన్స్. ఏంటంటే అపోహపడి చాలామంది వాడుతున్నారు, ఏది జామాకు తింటే తగ్గుతుందని. ఇలా కొన్ని రకాల అపోహలు ఉన్నాయి జనాలలో. మెంతి పొడి తింటే తగ్గుతుంది చెప్తాం, మెంతి పొడి తింటే తగ్గుద్దని ఇప్పుడు కూడా చెప్పగలుగుతాను నేను. కానీ ఇవన్నీ సింగిల్ డ్రగ్స్ అనమాట. మెంతి పొడి పనిచేస్తుంది కొంతమందికి, మళ్ళీ ఆ మనిషికే తర్వాత కాలంలో పనిచేయదు. అదంతా మేము చాలాసార్లు చూసాం. ఓకే. అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఉదాహరణకి మెంతి పొడి రోజు 1 స్పూను ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే షుగర్ కంట్రోల్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో కంట్రోల్ అవ్వదు. సేమ్ పర్సన్కి మళ్ళీ కంట్రోల్ అవ్వదు కొన్ని సందర్భాల్లో. అందుకే సింగిల్ హర్బ్ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. కనుక ఒక 10-12 రకాల మందులు కలిపేసి తయారు చేస్తాం, ఫార్మేటికల్గా తయారు చేస్తాం. కనుక తప్పకుండా ఫౌండెడ్ షుగర్ కంపల్సరీ తగ్గుతుందన్నమాట.
మెయింటైన్ చేస్తుంది, ఎప్పుడు నార్మల్ స్టేజ్లో ఉంటుంది. అలా తయారు చేస్తున్న మందుల్లో తిప్పతీగ మెయిన్ ఇంటిగ్రేట్ ఉంటుంది. తిప్పతీగ ఉంటుంది, అశ్వగంధ, ఇందాక చెప్పాను అశ్వగంధ ఉంది. అలాగే ఇలా రకరకాల డ్రగ్స్ ఉంటాయి. ఒక 10-12 రకాల మూలికలతో మధుమేహానికి సంబంధించిన మందు తయారు చేస్తాం. అందులో తిప్పతీగ కూడా మెయిన్ ఇంపార్టెంట్, మెయిన్ ఇన్వాల్వ్మెంట్. ఇంకా తిప్పతీగ ఇంకెక్కడ వాడతాం, ఇందాక చెప్పినట్టు సెక్సువల్ ఇంపార్టెన్సీ ఉంటుంది. వాటికి తయారు చేసే మందుల్లో కూడా తిప్పతీగ చూర్ణం కలుస్తాం తప్పకుండా. అప్పుడు ఎనర్జెటిక్గా పనిచేస్తుంది. ఒక 5-6 రకాల మందులు ఉంటాయి, అందులో ఇది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, తిప్పతీగ కూడా. దానివల్ల ఏంటంటే బాడీ సిండ్రోమ్ లెవెల్స్, మసిల్ టిష్యూస్, వాటి డెవలప్మెంట్స్ బాగుంటుంది. దానివల్ల శక్తి ఉంటుంది, కండరాలలో కండర పుష్టి కలిగిస్తుంది, మరీ ముఖ్యంగా తిప్పతీగ. అందుకని దానివల్ల కూడా కొన్ని రకాల లాభాలు ఉన్నాయి. కాబట్టి తిప్పతీగని వాడడానికి అవకాశం ఉంది. తిప్పతీగ చూర్ణం కానీ, తిప్పతీగ ఆకుల చూర్ణం కానీ, ఎక్స్ట్రాక్ట్ కషాయం కానీ వాడడానికి అవకాశం ఉంది. డైరెక్ట్ కూడా వాడచ్చు. కాకపోతే ఎప్పుడైనా కూడా వైద్యుల పర్యవేక్షణలో తిప్పతీగ చూర్ణాన్ని ఎలా వాడాలి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డైరెక్ట్ ఎవరికి వారుగా వాడడం అంత మంచిది కాదు అని చెప్పాలి తప్పనిసరి. ఎందుకంటే పూర్తిగా తిప్పతీగ పనిచేస్తుందని ఎవరికి వారుగా తాగేసి ఏదో ప్రాబ్లం కొని తెచ్చుకుంటారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా తిప్పతీగ చూర్ణం వాడాలి అంటే ముందు అసలు ఏమైంది వాళ్ళకి ఏంటి అవన్నీ మాకు చెప్తే దెన్ వీ కెన్ డీల్ ఎలా వాడాలి అని చెప్తాం. కొన్నిసార్లు తేనెతో వాడండి అని చెప్తాం, కొన్నిసార్లు వాటర్తో ఎక్స్ట్రాక్ట్ మరిగించేసి కషాయంలాగా తయారు చేసి వాడండి అంటాం, కొన్నిసార్లు జస్ట్ వామ్ వాటర్తో కలిపి తాగండి అంటాం, కొన్నిసార్లు తేనెతో కలిపి తాగండి అని చెప్తాం. అలా డిఫరెంట్ అనుపానాలు ఉంటాయి. ఆ విధంగా వాళ్ళ డిసీజెస్, వాళ్ళ వ్యాధిని అనుసరించి అనుపానం ఉంటుంది, ఏజ్ని అనుసరించి, ఇవన్నిటి మీద డిపెండ్ అయ్యి తిప్పతీగ చూర్ణం ఎలా వాడాలి చెప్తాం అనమాట. డైరెక్ట్ వాడాల్సిన పరిస్థితి ఉంటాయి. అది లీవ్స్ చూర్ణం అవ్వచ్చు, ఆకుల చూర్ణాన్ని వాడిపిస్తాం, కొన్నిసార్లు ఆకుల రసం కూడా, స్వరసం కూడా వాడతాం, చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఎలా చేయాలి అనే దానికి ప్రొసీజర్ ఉంటుంది. బాగా కడిగేసి దాన్ని మామూలుగా శుద్ధి చేసేసి కొంచెం డ్రై అయ్యాక ఎక్స్ట్రాక్ట్ రసం తీసేసి పసరు తాగండి అని చెప్తాను. కాకపోతే దానికి పర్టికులర్ టైం ఉంటుంది, వాళ్ళకి ఏమైంది అసలు డిసీజ్, ఏం ప్రాబ్లం ఉంది దాన్ని అనుసరించి చెప్పడానికి ఉంటుందన్నమాట. యాంటీబాడీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, బాగుంటుంది. కాకపోతే ఇవన్నీ ఆలోచించుకొని చేయాల్సి వస్తుంది అనమాట. తప్పనిసరిగా డైరెక్ట్ వాడడానికి అవకాశం లేదు. పేషెంట్స్ డైరెక్ట్ తిప్పతీగ చూర్ణం తెచ్చుకొని తినేస్తామంటే కుదరదు అనమాట. ఎందుకంటే లాభం ఉంది, దానివల్ల నష్టము కూడా ఉంది, కనుక జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. అశ్వగంధలాగా ఈజీగా వాడడానికి లేదు అని చెప్పచ్చు. కాబట్టి ఈ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మంచి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వారికి ఉన్నటువంటి లాభ నష్టాలను, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధిని అనుసరించి, వాళ్ళ శరీర రుగ్మతలను అనుసరించి, వాళ్ళ యొక్క నాడీబంధ సమస్యల్ని పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆయుర్వేదాకి ఇంకొక అపోహ కూడా ఉంది, ఇందాక కొన్ని చెప్పాను. అలాగేంటంటే వేడి చేస్తుందని, లేకపోతే మందు వికటిస్తుందని, పనిచేస్తుందో లేదో అని అపనమ్మకం. అది ఏమీ లేదు. మందు వికటించదు, అలాగే వేడి చేయదు, ఇంకేం చేయదు. కాకపోతే పద్ధతి ప్రకారంగా మేము ఎలా చెప్తామో అలా వాడితే పనిచేస్తుంది. ఇబ్బందిగా ఎలా పడితే అలా వాడితే మాత్రం ప్రతిదానికినూ వికటించే అవకాశం ఉంది, పనిచేయకపోవడం లేకపోతే దుష్ప్రభావాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాధిని అనుసరించి ఆ మందులు ఎలా వాడాలి డాక్టర్స్ వైద్యుల పర్యవేక్షణలో తీసుకుంటే ఎంతైనా మంచిది. ఓకే బాలకృష్ణ గారు, అసలు తిప్పతీగ చూర్ణం వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలను మీదైన శైలిలో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.